హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 వరకు కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగింది. 1 నుంచి 3 గంటల వరకు అయితే వాహనాల రద్దీ అయితే కొంత మేరకు తగ్గింది. ఆ తర్వాత 4 గంటల నుంచి కూడా క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. ఉదయంతో కంపేర్ చేస్తే సాయంత్రానికి ఈ వాహనాల రద్దీ అయితే రెట్టింపైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్దకు రావడానికి ప్రతిరోజు కూడా సుమారు యావరేజ్గా చూసుకున్నట్టయితే గంట 10 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు రావడానికి సుమారు 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా వాహనాల రద్దీ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వరకు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 60,000 వాహనాలు ఈ పంతంగి టోల్ ప్లాజా క్రాస్ చేసినట్లు కూడా ఇక్కడ ఆ టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా ఫ్లో కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా అధికారులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎక్కడ కూడా వాహనాలు లాగకుండా కూడా ఏదైతే బ్లాక్ స్పాట్లు ఉన్నాయో, ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ఈ బ్లాక్ స్పాట్స్ జంక్షన్స్ వద్ద అయితే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళందరినీ కూడా అందుబాటులో ఉంచారు. దీనికి అనుగుణంగా ఒక 4-5 సభ్యులను ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ టీంలో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ శాఖ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఈ బ్లాక్ స్పాట్స్ హైదరాబాద్ విజయవాడ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేశారు. ఈ 17 బ్లాక్ స్పాట్స్ వద్ద అండర్ పాస్ నిర్మాణాలు, ఫ్లైఓవర్ నిర్మాణాలు, అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ కూడా వాహనాలు లాగకుండా కూడా అక్కడక్కడ పోలీస్ పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాళ్ళందరూ కూడా సొంత వాహనాల్లో వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ దొరికింది. తర్వాత వారం రోజుల పాటు ఇక్కడ ఏపీకి వెళ్ళి సంతోషంగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనే ఉత్సాహంతో వెళ్తున్నారు. అయితే వీరందరికీ కూడా ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ఇబ్బంది పడినట్లు కూడా చెప్పినట్లు పరిస్థితి లేదు. అందరూ కూడా ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగుతుంది. ఎక్కడ కూడా వాహనాలు అయితే ఆగడం లేదు. ఏదైనా ఆగినా సరే 1 నిమిషం పాటు ఆగుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే చౌటప్పుల ప్రాంతంలో మాత్రము అక్కడ చౌటప్పుల ప్రధాన కూడలి, ఆ కూడలి మొత్తం కూడా ఒక పక్కన బస్టాండ్, మరోవైపు నారాయణపురం వెళ్ళే రహదారి, మరోవైపు వలిగొండ వెళ్ళే రహదారి, మరోవైపు ఒక 50 గ్రామాలకు వెళ్ళే రహదారులు ఉండటంతో ఆ ప్రధాన కూడల వద్ద అయితే కాసేపు వాహనాలు ఆగుతున్నాయి. వెంటనే మళ్ళీ అక్కడ వాహనాలు క్లియర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా వాహనాల రద్దీని అక్కడ పోలీస్ సిబ్బంది మొత్తం కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ తర్వాత పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే కాసేపు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ టోల్ ప్లాజా వద్ద మొత్తం కూడా 16 టోల్ బూతులు ఉంటాయి. ఈ 16 టోల్ బూతుల్లో మొత్తం 10 టోల్ బూతులను ఓపెన్ చేసి మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఇటు ఏపీకి వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా విడుదల పంపిస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే నిమిషానికి 20 వాహనాలు అయితే వెళ్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 60,000 వాహనాలు వెళ్ళాయి. రాత్రి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. రాత్రి సరిగ్గా 11 గంటల నుంచి కూడా ట్రావెల్స్ బస్సులు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి 2 వరకు కూడా ఇదే ఫ్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇంకా ఈ తర్వాత ఇక్కడ పెదకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ పెదకాపర్తి వద్ద కూడా వాహనాలు అయితే బాడుతీరిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఆ పిట్టంపల్లి నుంచి పెదకాపర్తి వరకు సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో 4 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు అయితే బాడుతీరాయి. అక్కడ బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఆ తర్వాత చిట్యాల ఫ్లైఓవర్ వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. చిట్యాల, భువనగిరి, అదేవిధంగా గుండ్రంపల్లి వీటన్నిటి కూడా జంక్షన్ పాయింట్ కావడంతో ఆ చిట్యాల వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే వాహనాలు ఆగకుండా కూడా పోలీస్ యంత్రాంగం అయితే తీవ్ర కసరత్తు చేస్తుంది. ఎప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడైతే పంపిస్తుంది. ఆ తర్వాత సూర్యాపేట ఎంటర్ అవ్వగానే సూర్యాపేట ఆ జిల్లా పరిధి మొత్తం కూడా NH 65 పైన 66 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ కూడా ప్రయాణికులకి ఇబ్బంది తలెత్తకుండా కూడా అక్కడ ప్రత్యేకంగా నకరికల్ నుంచి అరవైపల్లి మీదుగా ఖమ్మము, రాజమండ్రి వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. అదేవిధంగా కోదాడ సరిహద్దు ప్రాంతము, ఇక్కడ తెలంగాణకి ఏపీ అక్కడ సరిహద్దు ప్రాంతము, అక్కడ కొమరబండ, నల్లబండగూడెం వద్ద కూడా ప్రత్యేకంగా సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాహనాలు అయితే కాస్త నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ 2-3 ఘటనల మినహా మొత్తం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ NH 65 అయితే ప్రశాంత వాతావరణంలోనే వాహనాల రాకపోకలు మొత్తం కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ పండుగ చేసుకుందామని చెప్పేసి తెలంగాణ నుంచి ఇటు ఏపీకి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా
కాకుండా ఎక్కడ ఈ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఒక సాఫీగా అయితే ప్రయాణం సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే సాధారణంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా రష్ అవ్వడం లేదా కిలోమీటర్ల మేర అయితే వాహనాలు నిలబడటం అయితే లేదు. సాఫీగా అయితే ప్రయాణం అయితే సాగుతుంది. ఇది ఇక్కడ హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.